Hi Gauri Nagendra. Hi Bobby. Naveen వినబడుతుందా? పవనన్న నమస్తే. హాయ్ ప్రసాద్. హాయ్ మణికంఠ. థ్యాంక్ యూ నవీన్. హాయ్ వత్సవ. హాయ్ అన్న హితేష్ అన్న నమస్తే. గుడ్ మార్నింగ్ శివ. థ్యాంక్ యూ కళ్యాణ్. హాయ్ చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ అన్న. Topic is about two things, Anna. One is science, technology, innovation, and where should our governments focus on it. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీని మరింత జీవన పరిమాణాలు మెరుగుపరుచుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు, ఇప్పటిదాకా మనం అభివృద్ధి చెందినటువంటి అంశాలు ఏంటి, అభివృద్ధి చెందాలంటే మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది మొదటి టాపిక్ అన్న. రెండో టాపిక్ వచ్చి క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఏ ఉద్దేశంతో పెట్టారు, అది అనుకోని పరిస్థితుల్లో ఎలాంటి ఒక రాంగ్ టర్నింగ్ తీసుకుంది, తద్వారా మన తోటి సహజీవులైనటువంటి చాలా మంది కులం పేరిట ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి రెండు అంశాలని క్లుప్తంగా మాట్లాడడం జరుగుతుందన్న లైవ్లో. ఇంక ఈ లోపల ఎవరన్నా మన Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా లాస్ట్ 10 minutesలో కూడా మనం టేక్ ఓవర్ చేస్తా ఉన్నా. అయితే ముఖ్యంగా ఈ డిబేట్ స్టార్ట్ చేయడానికి ముందు కార్యకర్తలందరికీ కూడా 2 రోజులు నేను చెప్తున్నట్టుగానే నమస్తే భాస్కర్ గారు, జనసేనకి సంబంధించి ఒక ప్రతిజ్ఞ లాంటిది. అది ఎందుకు అవసరం అంటే మనం సక్సెస్ అయినటువంటి పొలిటికల్ పార్టీస్ గతంలో చూసుకుంటే అది టీడీపీ కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సక్సెస్ఫుల్గా ఎదురుకెళ్ళినటువంటి పార్టీలు మనం దేని చూసుకున్నా కార్యకర్తల్లో చాలా చాలా క్లిష్టమైనటువంటి డిసిప్లిన్ని మెయింటైన్ చేయడంలో ఆయా పార్టీ శ్రేణులు సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవాలా. నేను మొన్నటి నుంచి ఎప్పుడు చెప్పేదే, నాయకుడు సైన్యం వ్యూహంలో ఏది బలహీనంగా ఉన్నా అనుకున్న గమ్యం చేరడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మన నాయకుడైతే ఎప్పుడు కూడా డిసిప్లిన్గానే ఉంటారు. కాబట్టి మనం సైనికులు వచ్చేసరికి కూడా కొంత డిసిప్లిన్నెస్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. కనుక ప్రతి క్షణం ఈ చిన్న ప్రతిజ్ఞని, అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు. నాకు తెలిసినటువంటి కొన్ని లైన్స్లో ఈజీగా ఉండేటువంటి ఒక ప్రతిజ్ఞని నేను ఈరోజు చేయడం స్టార్ట్ చేస్తాను. కాబట్టి ప్రతి లైవ్లో కూడా ఈసారి నుంచి ప్రతి లైవ్లో జనసేన ప్రతిజ్ఞతోనే నేను లైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రతిజ్ఞలో రాసినటువంటి ప్రతి లైన్, ప్రతి అంశము కూడా కొంతమంది మిత్రుల యొక్క సహాయ సహకారాలతో నేను తీసుకోవడం జరిగింది. సో ఇది క్లుప్తంగా ఈ ప్రతిజ్ఞను మొదలుపెట్టిన తర్వాత కార్యకర్తలు మనం డిసిప్లిన్ ఎందుకు ఉండాలనేటువంటి అంశాన్ని క్లుప్తంగా వివరించిన తర్వాత నేను మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేయాలి అంటే కొంతమంది మిత్రులు అడిగారు, కొంతమంది డిస్కస్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయాలి మన ప్రతిజ్ఞ అంటే, ప్రతిజ్ఞ అనేటువంటిది మన యొక్క ట్రెడిషన్లో భాగం. మనం మనస వాచ కర్మేణ అంతఃకరణ శుద్ధితో ఎప్పుడైతే ఒక ప్రతిజ్ఞ చేస్తామో, ఒక సంకల్పాన్ని తీసుకుంటామో, మన మైండ్ కానీ మనసు కానీ ఏదన్నా పక్కద్రోవ పట్టాలన్నప్పుడు మనం చేసినటువంటి ప్రతిజ్ఞ 1-10 సార్లు గుర్తొస్తూ ఉంటుంది. సో పెళ్లినాటి ప్రమాణాలు కానీ, అధికారంలోకి వచ్చినప్పుడు మనకి గవర్నర్ లాంటి వ్యక్తితో మనకు చేపించేటువంటి ప్రమాణాలు కానీ, ప్రతిసారి మన స్కూల్లో తీసుకునేటువంటి ఒక ప్లెడ్జ్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి మనం చేసేటువంటి ఆ ప్రతిజ్ఞ కానీ, ప్రతి ప్రతిజ్ఞ వెనకాతలో ఉండేటువంటి ఒక కోర్ కామన్ మోటివ్, ఎప్పుడైనా మన మనసు అనేటువంటిది చంచలమైనటువంటిది, ఎలాంటి వాటికైనా బానిస అటు ఇటు పక్కద్రోవలు పట్టినా, కొద్దిగా ఏదైనా భావోద్వేగాలకు లోనైనా కూడా ఏ ప్రతిజ్ఞ అనేటువంటిది మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. కనుక పార్టీ అనేటువంటిది మనం ఏదో ఆకతాయితనంగా ఏదో ఫ్యాసినేషన్ కోసం తీసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ కాదు. కనుక కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఒక రాజకీయ పార్టీ ద్వారా మంచి చేయాలనేటువంటి ఆకాంక్షతో ముందరకు వచ్చినటువంటి ఒక వ్యక్తి వెనకాతలు మనం అనుచర గణం కింద ఉన్నాం. కనుక ఇలాంటి ప్రతిజ్ఞ అనేటువంటిది నిత్యం కూడా మనకి స్టార్టింగ్ కొద్దిగా అలవాటు లేదు. కాబట్టి ఇంతకుముందు మనందరం కూడా రాజకీయపరమైనటువంటి కుటుంబాల నుంచో, రాజకీయపరమైనటువంటి పార్టీల లెగసీ నుంచో రాలేదు. కాబట్టి కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉన్న రాని ప్రతిజ్ఞ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తుందని బలమైన నమ్మకంతో నేను ఈ ప్రతిజ్ఞను చేస్తూ నా మిత్రులందరికీ కూడా ఈ PDF ఫార్మాట్ని అందుబాటులోకి తీసుకొస్తా. సో అది
మీకు ఎప్పుడైనా ఇలా లైవ్లోకి వచ్చినప్పుడు లేకపోతే మన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లకు వెళ్తున్నప్పుడు ఈ ప్రతిజ్ఞను 1-10 సార్లు మనం మననం చేసుకోవడం అనేటువంటిది మన డిసిప్లిన్నెస్కి ఇది ఒక అర్థం పడుతుంది అనేటువంటి ఉద్దేశంలో చేస్తున్నా. ఐ గో అవుట్ విత్ దిస్. కళ్యాణ్ దిలీప్ సుంకరాను నేను జనసేన కార్యకర్తగా నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తానని, పార్టీ పటిష్టపరచడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉంటానని, వారి కష్ట నష్టాలలో నా వంతు మేరకు సహాయ సహకారాలు అందజేస్తానని, తోటి వారిపై సోదరాభిమానం కలిగి ఉంటానని, మహిళలకు మరియు వయసు పైబడిన వారికి సహాయకుడిగా నా సేవలు అందిస్తానని, క్రమశిక్షణ అనేది నా జీవితంలో ప్రధాన దినచర్యగా భావిస్తానని, పార్టీ పట్ల విధేయుడిగా ఉంటానని, పార్టీ నుండి ఏ పదవి కోరనని, పార్టీ రూపొందించిన ప్రణాళికలకు కట్టుబడి ఉంటానని, రాబో 2 సంవత్సరాల్లో పార్టీ కార్యకర్తగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన బాధ్యతగా తీసుకుంటానని అంతఃకరణ శుద్ధితో నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సో ద వెరీ కోర్ క్రక్స్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేను మళ్ళీ చెప్పా మిత్రులకి, మళ్ళీ చెప్తున్నా. ప్రతిజ్ఞ అనేటువంటిది ఎప్పుడు కూడా మన యొక్క బాధ్యతను నిరంతరం కూడా మనకి గుర్తు చేసేటువంటి దిశగా ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ యొక్క అంటే వాళ్ళకి తెలిసినటువంటి లైన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఈజీనెస్ అవ్వచ్చు. క్రక్స్ ఏంటంటే పార్టీ నుంచి మనం ఏ పదవులు ఎక్స్పెక్ట్ చేయకుండా, పార్టీకి సంబంధించి మనం దాన్ని ఏ రకమైన ఒత్తిడికి తీసుకెళ్లకుండా, నిత్యం మనం మార్చుకుంటూ మనం అప్డేట్ చేసుకుంటూ పార్టీ యొక్క ఎదుగుదలకి దోహదపడాలనేటువంటి ఉద్దేశంలో ఈ ప్రతిజ్ఞ చేయడం జరుగుతున్నది. మిస్ అయినటువంటి మిత్రులకు సంబంధించి మరొకసారి ప్రతిజ్ఞ చదువుతాను. సో నెక్స్ట్ టైం నుంచి నేను యాజ్ యూజువల్గా లైవ్ పెట్టినప్పుడు ఒకసారి ప్రతిజ్ఞ చేసి నేను లైవ్లోకి వెళ్తాను. కాబట్టి మరొకసారి మిస్ అయిన మిత్రుల కోసం, కళ్యాణ్ దిలీప్ సుంకరాను నేను జనసేన కార్యకర్తగా నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తానని, పార్టీని పటిష్టపరచడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉంటానని, వారి కష్ట నష్టాల్లో నా వంతు మేరకు సహాయ సహకారాలు అందజేస్తానని, తోటి వారిపై సోదరాభిమానం కలిగి ఉంటానని, మహిళలకు మరియు వయసు పైబడిన వారికి సహాయకుడిగా నా సేవలు అందిస్తానని, క్రమశిక్షణ అనేది నా జీవితంలో ప్రధాన దినచర్యగా భావిస్తానని, పార్టీ పట్ల విధేయుడిగా ఉంటానని, పార్టీ నుండి ఏ పదవి కోరుకోనని, పార్టీని రూపొందించిన ప్రణాళికలకు కట్టుబడి ఉంటానని, రాబో 2 సంవత్సరాల్లో పార్టీ కార్యకర్తగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన బాధ్యతగా తీసుకుంటానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సో ద పాయింట్ ఈస్ అడ్రస్డ్. హోప్ అందరికీ అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఎలాంటి ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్ కానీ మనం ఎందుకు భాగస్వామ్యం చేసుకోవాలి అనేటువంటి అంశాల మీద నేను సుదీర్ఘంగా మాట్లాడదలుచుకున్నా కానీ క్లుప్తంగా కోర్ క్రక్స్ పాయింట్స్ మాత్రం అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం గమనిస్తే గడిచినటువంటి ఒక శతాబ్దంలో అంటే సుమారు 100 సంవత్సరాల్లో మన భారతదేశం అనేటువంటిది కేవలం సంఖ్యాబలం మాత్రమే పెంచుకోకుండా రకరకాల రంగాల్లో మన యొక్క ఎదుగుదల అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. అందులో ముఖ్యంగా మనం తీసుకుంటే గ్రీన్ రెవల్యూషన్ కానీ, అలాగే వైట్ రెవల్యూషన్ అంటే పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు అందులో ఉన్నటువంటి క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అయితే కానీ, గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్కి సంబంధించి మన వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పుల ద్వారా మన ప్రొడక్టివిటీని పెంచుకునే ప్రయత్నం చేయడం అయితే కానీ, బ్లూ రెవల్యూషన్ అంటే స్పేస్కి సంబంధించి మన గ్రహాలు వాటి యొక్క గ్రహాంతర విషయాలు అంతరిక్షంలో జరిగేటువంటి అంశాలకు సంబంధించి మనమే స్వచ్ఛందంగా మనమే ఇండివిజువల్గా మన రాకెట్లు కానీ మన టెక్నాలజీని కానీ పెంపొందించుకునేటువంటి ఎన్నో వాటిలో మనం మైలురాలు నాటడం అయితే కానీ, గ్రే రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అంశం అయితే కానీ, మనం ఇలా ఎన్నో మెనీ రెవల్యూషన్స్కి సంబంధించి ఎన్నో స్ఫూర్తిమైనటువంటి ఆధారభూతంగా మనం మైలురాలు నాటుకుంటా వచ్చాం. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు రెవల్యూషన్ అనేటువంటిది ఏంటి, అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ గ్రీన్ రెవల్యూషన్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ముఖ్యమైన పాత్ర అక్కడ ఏ రకంగా పోషించబడుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు అవసరం మనం గమనిస్తే పెరుగుతున్నటువంటి మన జనాభాకి సంబంధించి ఎన్నో అంశాలలో కుంటుబాటు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అదే ఆహారపు అవసరాలు తీర్చడంలో అయితేనే, ఆర్థిక అవసరాలు తీర్చడంలో అయితేనే, సామాజిక అవసరాలు తీర్చడంలో అయితేనే, ఆరోగ్య అవసరాలు తీర్చడంలో అయితేనే, ఇలాంటి ఎన్నో అంశాలలో మనం ఎప్పుడు కూడా వెనకబడుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనకున్న రిసోర్సెస్ని మనకి పెరుగుతున్నటువంటి జనాభాకి మ్యాచ్ చేయడంలో మనకున్న ట్రెడిషనల్ మెథడాలజీస్తో మనం వైఫల్యం చెందుతూ ఉంటాం. అదే గనక ఇన్నోవేటివ్ టెక్నాలజీని మనం వాడుకోదలుచుకుంటే, ఒక చక్కటి టెక్నాలజీని కనుక మనం దాంట్లో ఇంకల్కేట్ చేసి ఈ యొక్క అవసరాలను తీర్చేటువంటి దిశగా మనం ప్రయత్నం చేసినప్పుడు తక్కువ నుంచి ఎక్కువ రాబట్టి ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుకే సైన్స్ అండ్ టెక్నాలజీని మనం భాగస్వామ్యం చేసుకుని ఎదగపోవాలి. ఉదాహరణకి 1950లో అప్పటి రేట్ల ప్రకారం చూసినా కూడా 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పెడితే గానీ ఫారెన్ కార్ వచ్చేది కాదు.
1980 దశకాల్లో మనం తీసుకున్న కార్ అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. 90 దశకాల్లో తీసుకున్నప్పటికీ కార్ అనేటువంటిది ఒక తీరని ద్రాక్ష కింద, లగ్జరీ కింద ఉండేది. పెరుగుతున్నటువంటి అవసరాలు, పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలు, మారుతున్నటువంటి బయట ఉండేటువంటి క్లైమాటిక్ కండిషన్స్ రీత్యా ఇవాళ కార్ అనేటువంటిది కనీస మానవుడికి సగటు అవసరం అయిపోయింది. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కు, అబవ్ మిడిల్ క్లాస్ పర్సన్కి అవసరం. టాటా నానో లాంటి కారు 1,50,000లో కానీ 2 లక్షల్లో కానీ అందుబాటులోకి వచ్చినాయి అంటే దానికి కారణం టెక్నాలజీ. ఇవాళ మనం గమనించుకుంటే అదొక ఉదాహరణ మాత్రమే. ఇవాళ మనం గమనించుకుంటే వెళ్తే ప్రపంచ దేశాల్లో పల్సెస్లో కానీ, స్పైసెస్లో కానీ, కాటన్లో కానీ రకరకాల ఉత్పత్తుల్లో నెంబర్ 1 ఉండేటువంటి మనం మళ్ళీ దిగుమతుల్లో కూడా అదే దిశగా మనం ఎందుకు పోటీ పడుతున్నాం అంటే ఎగుమతులు వర్సెస్ దిగుమతుల్లో వాస్తవంగా చెప్పాలంటే ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద టెక్నాలజీ వాడుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి దేశం, ఎన్నో ట్రెడిషనల్ మెథడాలజీస్ ఉన్నటువంటి దేశం ఎప్పటికీ ఎగుమతులు పెంచుకోవడం అనేటువంటి అంశం కంటే కూడా దిగుమతుల్ని కూడా సరసమానంగా, ప్రపంచ దేశాల దిగుమతుల మీద కూడా సరిసమానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నామంటే దానికి కారణం మనం సరైనటువంటి టెక్నాలజీ వాడుకోకపోవడమే. ఉదాహరణకి టామీ హిల్ఫిగర్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితేనే, లేకపోతే డాల్సే అండ్ గమానా లాంటి బ్రాండ్స్ అయితేనే, లేకపోతే మనం తీసుకున్నటువంటి ఏ టాప్ మోస్ట్ బ్రాండ్ అయినా కూడా అమెరికన్ కానీ, ఇండిగోనేషన్ కానీ, లేకపోతే ఇలా ప్రపంచ దేశాల్లో మనం ఇష్టపడి వేసుకునేటువంటి ఎన్నో బట్టలకి సంబంధించిన ముడిసరుకు మన భారతదేశం నుంచి వెళ్తుంది. కానీ ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ మాత్రం మనకెందుకు రావట్లేదు? ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మనం ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాడేటువంటి టెక్నాలజీని మనం ఇంప్లాంట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం, అండర్స్టాండ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం, ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. అంటే మన దగ్గర నుంచి ముడిసరుకు తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లో దాని ఒక చక్కటి రూపాన్ని తీసుకొచ్చి పావులాకు మన దగ్గర కొన్నటువంటి ముడిసరుకుని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి ₹25 మనకే అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే దానికి గల కారణం మన సైన్స్ అండ్ టెక్నాలజీని సరిగ్గా అవగతం చేసుకోకపోవడమే. సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అవగతం చేసుకుని ఉండుంటే ఇవాళ మనం గమనిస్తే ప్రపంచ దేశాల్లో కూడా ఫిషర్ మెన్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ పడవలు వేసుకుని వెళ్ళి టైం వేస్ట్ చేసుకోరు. వాళ్ళకి శాటిలైట్ నోట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ యొక్క సముద్ర చివరిలో ఉన్నటువంటి, సముద్ర ఒడ్డున ఉన్నటువంటి ఫిషర్ మెన్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి, ఐటీ నుంచి వాళ్ళకి అవకాశం ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఎక్కడ చేపల సంచారం ఎక్కువ ఉన్నదనేటువంటి విషయం తెలిసినప్పుడు అక్కడికి వాళ్ళు ఈజీగా బోట్లో ట్రావెల్ చేసి అక్కడ ఉన్నటువంటి చేపలను పట్టుకుని వాళ్ళ ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. గడిచినటువంటి 3 దశాబ్దాలలో మనం కూడా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకుని 70 లక్షల పైచిలుకు మంది మన యొక్క జాలర సోదరులకి సహాయం పడ్డం అనేటువంటి విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 7 million people on the coast depend on fishing and livelihood. Satellite-based potential fishing zone forecasts help in deep sea fishing. More than 225 nodes receive forecasts and 600 to be received. Substantial increase in fisherman income will be achieved if we can focus on making these nodes available for all fishermen. మనది అతిపెద్ద కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి రాష్ట్రము, దేశము కూడా. మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే ఇప్పటికీ మన జాలర సోదరులకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అంశాలు నామమాత్రం కూడా లేవంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళకి కూడా మన జాలర సోదరులు వాళ్ళ యొక్క పురాణాధారితంగా ఏ సమయంలో, ఏ తిథిలో, ఎలాంటి చోట్ల ఎలాంటి పోర్టు ఉంటుంది సముద్రంలో, ఆ పోర్టులో చేపలన్నీ ఎక్కడికి చేరుకుంటాయని వాళ్ళ పెద్దలు ఇచ్చినటువంటి అనుభవం రీత్యానే ఇప్పటికీ చేపలు పట్టడానికి ప్రాణాలకి తెగించి సముద్రంలోకి వెళ్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకోవడానికి ఆస్కారం ప్రభుత్వాలు కల్పించట్లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చేపల్లోకి మనం కల్పించాల్సినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏముంటుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. వాస్తవానికి ప్రతి జీవనోపాధికి సంబంధించినటువంటి వృత్తిలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక మనం ఇన్వాల్వ్ చేయగలిగితే అత్యద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడం, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడంతో పాటు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, మన రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఆదాయంలో కూడా వాళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్ పెంచడానికి కూడా అవకాశం, ఆస్కారం ఉంటుంది. కనుక మనందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం అనేటువంటిది ప్రభుత్వాలుగా తమ యొక్క దినచర్య కింద తీసుకోవాలి. ఆయా శాఖ మంత్రులు ప్రతిదీ ముఖ్యమంత్రి గారే చెప్పరు. ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి మంత్రులకి ఆ ఇన్నోవేటివ్ థాట్స్ రావాలి. ఎలాంటి టెక్నాలజీని లో కాస్ట్లో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలాంటి గుడ్ రిజల్ట్స్ మనం తీసుకురాగలుగుతాం అనేటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకుని దాని దిశగా ప్రయాణం చేస్తే చక్కటి రిజల్ట్స్ మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క జాలర్ల సోదరులకు సంబంధించి శాటిలైట్ ఫీడ్స్ని మనం పంపిస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే కాకుండా ఇతరత్ర వాటిల్లో కూడా అంటే మనకి యాక్చువల్గా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయంట.
ఎలా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి భారతదేశానికి తెలియకో, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ మైండ్ సెట్స్ మనకి లేకపోతే ఆ టెక్నాలజీని తయారు చేసుకున్నటువంటి సమర్థత లేకో కాదు. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఎక్స్పాన్షన్, ఇంక్లూజన్, ఎక్సలెన్స్ ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది ప్రభుత్వాల ముందున్నటువంటి ఛాలెంజ్. టెక్నాలజీ ఉన్నప్పటికీ దాన్ని లో కాస్ట్లో కనుక మనం అందరికీ అందుబాటులో తీసుకురావాలంటే లో కాస్ట్లో తీసుకురావాలి. లో కాస్ట్లో దాని అవైలబిలిటీలో తీసుకురావాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ని మనం పెంచాలి. తక్కువ కాస్ట్లో ముడిసరికి ఎక్కడ దొరుకుతుందో చూడాలి. దాని మీద మనం కొంచెం R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. సో ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిని మనం క్వశ్చన్ చేయడం కంటే కూడా ఉన్న వాస్తవ పరిస్థితి అదే అర్థం పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అంటే మన దృష్టిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాం, ఒక మొబైల్ కంపెనీ పెడతాం మాత్రానికే మనం కన్ఫైన్ అయిపోయి ఉన్నాం తప్ప మన దినచర్యల్లో సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత మేరకు ఉపయోగపడుతుంది. ఈ ఉదాహరణకి రీసెంట్ పాస్ట్లో షుగర్కి సంబంధించి శాశ్వతంగా నిర్మూలించేటువంటి ట్యాబ్లెట్ని మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 రూపాయలకి అందజేస్తుంది. అది ఎంత ఇన్నోవేటివ్ టెక్నాలజీని వాడుకుంటే మనకు అంత అందుబాటులోకి వచ్చిందనేటువంటి అంశాన్ని మీరు గమనించాలి. ఒక మెడిసినల్ ఫీల్డ్లోనే కాకుండా ప్రతి చోట కూడా సామాన్యుడికి అందుబాటులోకి వైద్యం రావాలన్నా, సామాన్యుడికి అందుబాటులోకి కావాల్సినటువంటి ఆహారం రావాలన్నా, సామాన్యుడికి అందుబాటులోకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది రావాలన్నా మనం గమనించాల్సినటువంటిది మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ పొందాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీని మనం ఇంప్లాంట్ చేసుకోవాలి. ఈ ఇంప్లాంట్ చేసుకునే దిశగా ఆయా శాఖ మంత్రులకి ప్రభుత్వం అనేటువంటిది కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయాలి. ఆయా శాఖ మంత్రుల యొక్క బాధ్యతని నిర్విరామంగా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. ఏ శాఖ మంత్రి అయినా కూడా ఆ మంత్రిత్వ శాఖ తీసుకున్న తర్వాత అది జియాలజీ అండ్ మైన్స్ కానివ్వండి, స్త్రీ సంక్షేమం కానివ్వండి, శిశు సంక్షేమం కానివ్వండి, లేదా అది రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి కానివ్వండి, కాటన్ టెక్స్టైల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎలాంటి శాఖ అయినా సరే దాంట్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చే దిశగా ఆయా శాఖ మంత్రులు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే మరింత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్తో పాటు మరింత బెటర్ ఎక్సలెన్సీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేటువంటిది హ్యాపీనెస్ యాజ్ అన్ ఇండెక్స్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎదుగుదల అనేటువంటిది కేవలం అంకెల మీద కాదు నా దృష్టి, హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇండెక్స్ కింద నాకు ఎదగాలని ఉన్నదని చెప్తా ఉంటారు. అది అమలు చేయాలంటే ఆయా శాఖ మంత్రులకి దీని మీద పూర్తి స్థాయి అవగాహన అనేటువంటిది రావాలని నా ముఖ్యమైన ఉద్దేశం. ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావాలి అన్నా, ప్రతి ఒక్కరు టెక్నాలజీని వాడుకునే దిశగా వెళ్ళాలన్నా విద్య అనేటువంటిది ముందు పునాది. మనం గమనించుకుంటే 30 కోట్లు కూడా లేనటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాల్లో 1800 పైచిలకు యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో 1800 పైచిలకు యూనివర్సిటీస్ ఉంటే భారతదేశంలో అంటే సుమారు 125 కోట్ల మంది ఉన్న మనకి కేవలం 440 యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. ఉండాల్సినటువంటి యూనివర్సిటీలు 6600 యూనివర్సిటీలు. అందుకు మనం గమనించాల్సినటువంటిది మన విద్యాశాఖ కూడా మరింత నిర్విరామమైనటువంటి కృషి చేసి ఎప్పుడైతే విద్యారంగంలో టెక్నాలజీని మరింత అందుబాటులోకి తీసుకొచ్చి యువతకి దాని మీద ఆసక్తిని కల్పించి న్యూ ఇన్నోవేషన్స్ కి సంబంధించి ప్రభుత్వం కనుక ఎంకరేజ్ చేస్తూ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సైంటిస్టులు కానీ మేధావులు కానీ వాళ్ళకి R&Dకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అలోకేట్ చేయాల్సినటువంటి ఫండ్స్ని మరింత గణనీయంగా పెంచుకుంటూ వెళ్తే గానీ అనుకున్నటువంటి గమ్యానికి కానీ రానున్న రోజుల్లో తరిగిపోతున్నటువంటి మన యొక్క మానవ వనరుల నుంచి అందరు మానవులకు సరిసమానంగా అవసరాలు తీర్చేటువంటి విధానాలు రూపొందించాలన్నా కానీ సరైనటువంటి శ్రద్ధ మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కనపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. మన జనాభా పెరుగుతూ వెళ్తుంది, మానవ వనరులు తగ్గుతూ వస్తున్నాయి. తగ్గుతున్న మానవ వనరులను కాపాడుకోవడం, పెంచుకునే దిశగా ప్రయత్నం చేయడం ఎంత ముఖ్యమో ఉన్నటువంటి మానవ వనరుల నుంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ శాతం రిజల్ట్స్ మనం రాబట్టగలిగితే ప్రజలందరికీ సమానంగా ఆ మానవ వనరుల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల్ని కానీ ఆ రిజల్ట్స్ని కానీ అందజేయడంలో మనం సఫలీకృతులు అవుతాం. కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడ దృష్టి పెట్టాల్సినటువంటిది అగ్రికల్చర్ నుంచి మనం తీసుకున్నటువంటి ఆస్ట్రానమీ దాకా, అంటే మనం చేసే వ్యవసాయం నుంచి అంతరిక్షం దాకా కూడా ఏది కాదు అనర్హం. అంటే ప్రతిదానికి అర్హత ఉంది, దీన్ని విస్మరించవచ్చు, దీన్ని సెకండ్ ప్రయారిటీలో పెట్టచ్చు అనేటువంటి పరిస్థితులు మనకి లేవు. కనుక ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో అర్హులైనటువంటి వ్యక్తుల్ని ఆయా శాఖ మాత్యుల కింద నియమించినప్పుడు, వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన పెంచినప్పుడు వాళ్ళు ఈ దిశగా ప్రయత్నించి సైంటిస్టులతో సహేతుకంగా పనిచేస్తా ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ ని మరింత రెవల్యూషనరీగా ఎలా తీసుకురాగలుగుతాం, మరింత దిగుబడుల టెక్నాలజీని వాడుకుని ఎట్లా పెంచగలుగుతాం, ఫెర్టైల్ ల్యాండ్స్ ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం, అన్ఫర్టైల్ ల్యాండ్స్ కి సంబంధించి ఏ మోతాదులో ఎరువులు మనం సరఫరా చేయాలనేటువంటి అంశాలని మరింత లోతుగా రైతాంగానికి అందజేయగలుగుతాం, రైతులకు సహాయ సహకారాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ని ఏ స్థాయిలో పెడతాం, స్మార్ట్ ఫోన్లు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో రైతు తన స్మార్ట్ ఫోన్ నుంచి అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి రెగ్యులర్ ఫీడ్స్ ని రిసీవ్ చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏ రకంగా రూపొందించగలుగుతాం అనేటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని పనిచేయగలిగితే మనకున్నటువంటి శాటిలైట్ సక్సెస్లు 1కి 10 ఇప్పుడు కేవలం 90-96 ఇతర దేశాలకు సంబంధించిన శాటిలైట్లు కేరళ తీసుకెళ్ళాం.
మనకున్నటువంటి సమర్థతను సరిగ్గా వాడుకుని మన సైంటిస్టులకి సరైనటువంటి ఊతాన్ని ఇచ్చి సరైనటువంటి ఆర్థిక వెసులుబాటును మనం కల్పించగలిగితే అత్యద్భుతమైనటువంటి విజయాలు ఇంకెన్నో నమోదు చేసుకోవడానికి మన భారతదేశం కానీ భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి కానీ యువ సైంటిస్టులు కానీ సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశం మనకు ఎన్నో విజయాల ద్వారా తేటతలం అవుతుంది. ప్రపంచ దేశాల్లో సైంటిస్టులకు ఉన్నటువంటి ఎన్నో ఫెసిలిటీస్ మన సైంటిస్టులకి కరువైనప్పటికీ చిత్తశుద్ధితో గమ్యమే ప్రయాణం చేస్తా 100 కోట్ల పైచిలకు మంది ఉన్న జనాభా యొక్క భౌతివ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నటువంటి ప్రతి సైంటిస్ట్ని కూడా మనం అంతరసాధ్యంగా గౌరవించుకుని వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వాలు సైతం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అవసరమైతే కొన్ని ప్రజా ప్రయోజనాల రీత్యా చేసేటువంటి కార్యక్రమాలైనా సెకండ్ ప్రయారిటీలో పెట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని ముందు దశగా తీసుకెళ్ళినప్పుడు మన భావి తరాలకు సంబంధించి తిండి బట్ట అంటే మన ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ సంబంధించి బేసిక్ నెసెసిటీస్ ఉంటాయో వాటిని సైతం అయినా అట్లీస్ట్ మనం డోకా లేకుండా సరఫరా చేస్తూ చక్కటి తాగేటువంటి నీరునైనా సరే మనం సరఫరా చేస్తూ ఆరోగ్య భద్రతను కల్పించేటువంటి దిశగా ప్రయత్నించవచ్చని కనుక ప్రభుత్వాలు వాళ్ళ నెక్స్ట్ ప్రయారిటీ లిస్టులోనో సెకండ్ ప్రయారిటీ లిస్టులోనో సైన్స్ అండ్ టెక్నాలజీని కానీ సైంటిస్టుల మీద కానీ రీసెర్చ్ సెంటర్స్ మీద కానీ దృష్టి కేంద్రీకరించకుండా ఫస్ట్ ప్రయారిటీలోనే కేంద్రీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకున్నటువంటి ఈ ఇబ్బందులకు సంబంధించి ఒక టాప్ మోస్ట్ 5 ఈవిల్స్ ఏంటి అంటే పావర్టీ, ఇల్లిటరసీ, జెండర్, డిస్టెన్స్, క్యాస్ట్. ఈ 5 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని మరింత పెనిట్రేట్ అవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి అడ్డుగోడలను మనం చెప్పుకుని తీరాలి. మనలో చాలా మందికి ఉన్నటువంటి మన దేశంలో చాలా మందికి ఉన్నటువంటి ఆ ఆర్థిక వెనుకబాటు అయితేనే వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక వెనుకబాటు కులం పరంగా అయితేనే లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లిటరసీ సరిగ్గా చదువు అందలేకపోవడం అయితేనే జెండర్ డిస్క్రిమినేషన్ ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో ఆడపిల్లల్ని కేవలం ప్రైమరీ స్కూల్కి పంపించడానికి కూడా అదేదో పెద్ద అంశం కింద మారిపోయినటువంటి ఈ తరుణంలో మనం ఎటు దిశగా ప్రయాణం చేస్తున్నాం? ఆకలి చావులను మళ్ళీ కౌగులించుకుంటామా లేదా మన దగ్గర ఉన్న వనరుల్ని సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో ఇంప్లాంట్ చేసి ఏ బుర్రలో ఏ తెలివితేటలు ఉన్నాయో తెలియదు కాబట్టి ఏ ఆడపిల్ల ఎంత గొప్ప స్థాయికి వెళ్తో తెలియదు కాబట్టి ఆడపిల్లల సైతం పురుషులతో సరిసమానంగా విద్యను అందించేటువంటి దిశగా ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ అవర్ కంట్రీ ప్రతి నలుమూలలో కూడా ఈ విషయాన్ని మనం ప్రచారం చేస్తామా అనేటువంటిది మన ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి మీద మన యొక్క యువత చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. అయితే 1978లో మొట్టమొదటిసారి కార్లు తయారు చేయడానికి మన దగ్గర ఆస్కారం లేదు, కేవలం ట్రక్కులు తయారు చేయడానికి మాత్రం ఆస్కారం ఉందని అప్పుడులో ఏదైతే మన జేఆర్డి టాటా గారు ఫిబ్రవరి 1978లో చెప్పినటువంటి అంశం 2015కి ఏ రకంగా కళ రూపంలో సార్థకమైందో చూసుకుంటే టెక్నాలజీ అనేటువంటి దానికి సరిగ్గా ప్రభుత్వాలు కనుక ఎంకరేజ్ చేస్తే ఎంత గొప్ప విజయాలు మనం నమోదు చేయొచ్చు అనేటువంటిది చక్కగా కనబడుతుంది. ఇఫ్ టెల్కో హ్యాడ్ అలౌడ్ టు డెవలప్ యాజ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్, I have no doubt we would have made more cars in India and a Tata car would have been dominant as the Tata truck is today. ఇది జేఆర్డి టాటా గారు ఫిబ్రవరి 1978లో చెప్పినటువంటి అంశం. అది ఎంతో కాలం పట్ల నిర్విరామంగా ఆయన యొక్క కృషిని కనబడతా ఉంటే 2010 జనవరి 1న జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి కంపెనీల్ని టాటా హస్తగతం చేసుకుంది. అంటే 1978 నుంచి 2010 సుమారు 32 సంవత్సరాల తరుణంలో జరిగినటువంటి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి టెక్నాలజికల్ ల్యాడర్లో మన ఉన్నత స్థానాన్ని మనం చూసుకుని గర్వపడటంతో పాటు ఇలాంటి టాటా లాంటి సంస్థలకే కాకుండా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, యంగ్ టెక్నాలజికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పిస్తే మన భారతదేశం ఆర్థిక రంగంలోనే కాకుండా అంతరిక్ష రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగంలోనే కాకుండా ఆరోగ్య రంగంలోనే కాకుండా యు నేమ్ ఎనీథింగ్ ప్రతి దాంట్లో కూడా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం కైవసం చేసుకుంటూ ఉండడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అతి ముఖ్యంగా మన యొక్క టెక్నాలజీని ఎక్కువ శాతం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకప్పుడు సోరియాసిస్ వ్యాధికి 2.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అంతర్జాతీయ మార్కెట్లో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు 50 రెట్లు 60 రెట్లు తక్కువకి సోరియాసిస్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి డ్రగ్స్ అవైలబిలిటీలోకి వచ్చినాయి. క్యాన్సర్కి సంబంధించినటువంటి డ్రగ్స్ అవైలబిలిటీలోకి వచ్చినాయి. హెచ్ఐవికి సంబంధించినటువంటి డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఇవాళ మనం మలేరియా కానీ, ఫైలేరియా కానీ, డెంగ్యూ కానీ ప్రాణాంతక వ్యాధుల కింద చెప్పుకునేటువంటి ఎన్నో వ్యాధులతో సహా అంటువ్యాధులతో సహా చాలా వాటికి అతి తక్కువ రేట్లో భారతదేశంలో మనం ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నాం. దీన్ని మరింత వేగవంతం చేసి మరింత టెక్నాలజీని వాడుకుని ప్రతి సామాన్యుడికి కూడా కనీస ఆరోగ్య భద్రత, కనీస ఆహార భద్రత అనేటువంటిది కల్పించే దిశగా ప్రయత్నం చేయాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత మేరకైనా ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గడిచినటువంటి 40 సంవత్సరాల్లో గణనీయంగా 67% పెరగాల్సినటువంటి మన వృద్ధి రేటు ఈ యొక్క ఆరోగ్య భద్రతలో 43% వరకు వచ్చి ఆగిపోవడం అనేటువంటిది కొన్ని దుష్పరిణామాలకి దారితీసేటువంటి విధంగా మన యొక్క ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్,
ప్రభుత్వ పెద్దల యొక్క చిత్తశుద్ధిని శంకిస్తున్నటువంటి పరిస్థితులు చూపెడుతున్నప్పటికీ గణనీయంగా పెరగాల్సినటువంటి అంశాన్ని ఈ యొక్క గ్రాఫ్ అయితే మనకి గుర్తు చేస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనేటువంటిది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మన ఆర్థిక స్థితిగతుల్ని, సామాజిక స్థితిగతుల్ని పెంచడమే కాకుండా మనందరికీ కూడా ఒక జీవన భద్రతను కల్పిస్తుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, కేర్ ఫ్రీగా బతకచ్చు. ఏం జరిగినా కూడా అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. ఒక టాబ్లెట్ కొనుక్కోవాలన్నా, ఒక కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలన్నా కూడా అది తలకమించిన భారం కింద మారుతుందని చెప్పి ఇప్పటికీ రోగంతో ముద్రబెట్టుకుని చనిపోతున్నటువంటి సోదరీమణులు కానీ, పెద్దలు కానీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వాడుకుంటూ ఈ మెడిసిన్స్ కి సంబంధించి కానీ, డ్రగ్స్ కి సంబంధించి కానీ, ఈ మెడిసిన్ అండ్ డ్రగ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ మరింత డెవలప్మెంట్ కానీ తీసుకురాగలిగితే జీవన భద్రత పెంచడంలో మనం 2029 నాటికి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంటాం అనేటువంటిది ఏమాత్రం అతిశయోక్తి కాదు. 2050 నాటికి ప్రపంచంలో 25% కాంట్రిబ్యూషన్, మన దేశంలో 63% మంది వర్కింగ్ క్లాస్లో ఉంటాం. 19 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి యువతరం అయితేనే పని చేయగలిగేటువంటి క్లాసులు ఉండేటువంటి వర్కింగ్ క్లాస్ ఉంటాం. కాబట్టి రానున్నాయన్నీ మన భారతదేశానికి మంచి రోజులే. కష్టించడానికి యువశక్తి మన దగ్గర అందరికంటే ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ యువశక్తిని వాడుకుంటూ మనం సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఇంప్లాంట్ చేసుకుంటూ మిగతా ప్రజలకు దాని మీద అవగాహన కల్పిస్తూ చక్కటి రాష్ట్రాన్ని కాకుండా చక్కటి దేశాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేయాలని పేరున అందరికీ కోరుకుంటూ, ఇంకొన్ని డాక్యుమెంట్స్ దీని రిలేటెడ్గా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఆర్ఎండ్కి సంబంధించి అయితేనే, ఇంక్లూజివ్ ఇన్నోవేషన్ సంబంధించి అయితేనే, ఇన్నోవేషన్ అనేటువంటిది సక్సెస్ఫుల్ ఎక్స్ప్లాయిటేషన్, ఒక కొత్త ఆలోచనకు సంబంధించి ఎలా సక్సెస్ఫుల్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది, దాన్ని తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఏ రకంగా తయారు చేయగలుగుతాం అనేటువంటి అంశాల గురించి మరొకసారి కూలంకషంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో యొక్క ముఖ్య ఉద్దేశం కార్యకర్తలు ఎక్కడా కూడా డీలా పడకుండా ఎలాంటి అంశాల మీదైనా కూడా కనీస బేసిక్ నాలెడ్జ్తో మాట్లాడినప్పుడు పార్టీ యొక్క విలువ ప్రతిష్ట పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంలో నా వంతుగా ఈ చిన్న ప్రయత్నాన్ని చేయడం మొదలు పెడుతూ, నేను ముందుగా చెప్పినటువంటి 25 టాపిక్ల్లో సుమారు 5-6 టాపిక్లు ఇవాళ దాకా కవర్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మిగతా టాపిక్స్ అన్ని ఇలాగ క్లుప్తంగా కవర్ చేస్తూ ఉంటాం. ఇంకేదైనా దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఐ క్లియర్ ఇట్ ఆఫ్ అండ్ ఐ గో అహెడ్ విత్ caste and its evil influence on our society. Any doubts on science and technology? Science and technology should be considered and have great main priority, bro. But ర్యాపిడ్ డెవలప్మెంట్స్ ఆర్ పాసిబుల్. కొప్పూరి నవీన్ కుమార్, ఇక్కడ మనం ర్యాపిడ్ డెవలప్మెంట్స్ మీద దృష్టి పెట్టలేదు. మనం అనుకున్నటువంటి అంశాలన్నీ జరగాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్లాంట్ చేసుకోవడంలో ఉన్నటువంటి కన్స్ట్రెయిన్స్ ఏంటి? ఒకటి ఫినాన్షియల్ కన్స్ట్రెయిన్, ప్రభుత్వం దగ్గర సరిపడేటువంటి ఫండ్స్ లేకపోవడం. 2 పొలిటికల్ కన్స్ట్రెయిన్, అంటే రకరకాల పొలిటికల్ కమిట్మెంట్స్ని పార్టీలు ఇచ్చేసి ఆ ఉన్నటువంటి ఫండ్స్ని వాళ్ళ యొక్క పార్టీ అభివృద్ధికో రకరకాల వాటికో ఖర్చు పెట్టడం. 3 సోషల్ కన్స్ట్రెయిన్, సమాజంలో ఆ యొక్క టెక్నాలజీ ఇంప్లాంటేషన్స్ మనం ఇంకల్కేట్ చేస్తా ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితులు ఉండడం. ఈ 3 కామన్ థింగ్స్ ని కనుక డీల్ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ వీ కెనాట్ అచీవ్ ఆర్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అ ర్యాపిడ్ ప్రాక్టీస్. బేసిక్ ప్రాక్టీసెస్ with a lot of commitment is more than enough to see sustainable development and a good growth in graph regarding science and technology and its utilities and a common man's way of life. Any more questions? అంటే అదే చెప్తున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎంతో స్కోప్ ఉంది. ఆ స్కోప్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాం అనేటువంటిది మనకు అవేర్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనకు ప్రభుత్వాల అవేర్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉన్న స్కోప్ని ఎంతవరకు మ్యాక్సిమైజ్ చేసుకుంటాం, ఎంతవరకు అంతర్సాధ్యంగా ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి సామాన్య జనానికి అందుబాటులోకి తీసుకొస్తాం, మరింత జీవన పరిమాణాలు పెంచేటువంటి దిశగా, అనారోగ్యం అంటే భయపడేటువంటి భయం నుంచి ఏం పర్లేదు అనారోగ్యం అనేటువంటిది కూడా డీల్ చేయొచ్చినటువంటి భరోసాకి, అంటే భయం నుంచి భరోసా దాకా నడిపించాలి అంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చిత్తశుద్ధి అనేటువంటి అంశం గురించి మనం ప్రస్తావించుకుంటూ వచ్చాం. అంతేగాని ఏదో ఒక్క రోజులోనో, ఒక రాత్రిలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో అల్లావుద్దీన్ అద్భుత దీపం చేతిలో పెట్టుకున్నట్టు పని అయిపోతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇంకా ప్రభుత్వాలకు దృష్టి కేంద్రీకరించడానికి ఎంతో అవకాశం ఉంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అని చెప్పడం మాత్రం నాకు ముఖ్యమైన ఉద్దేశం. సముద్రం నీళ్ళని నేనే చెప్తానండి, ఒక్క మన శానిటేషనే కాదు, వాటర్ ఫెసిలిటీసే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఒక మహాసముద్రాల నుంచి ఉన్నటువంటి నీరు అవసరంలా మనకున్నటువంటి పెర్నియల్ రివర్స్ని మనం కాపాడుకుంటే చాలు. మనకు వస్తున్నటువంటి వర్షాపాత నీళ్ళని మనం వృధా చేసుకోకుండా చక్కటి డ్యాముల రూపంలో మనం వాటిని స్టోర్ చేసుకోగలిగితే చాలు.
ఇక్కడ అంశం ఏంటి అంటే ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవడానికి సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకుంటే సముద్ర నీళ్ళని మనం ప్యూరిఫై చేసుకోవాల్సినటువంటి అగత్యంలోకి మనం పోము. గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు. మనకు భారతదేశం భారతావనిలో నిత్య పుష్కరిణి కింద ఉండేటువంటి ఎన్నో గొప్ప నదులు ఉన్నాయి, ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి, ఎన్నో పవిత్రమైన నదులు ఉన్నాయి. నీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని, పవిత్రతని, దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనకు పురాణాల్లో ఎంతో చక్కటి వివరాలు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం, అడవిలు నరికేసుకుంటున్నాం. ఈ డిఫారెస్టైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే అక్కడ చెట్లు కానీ లేకపోతే రకరకాల ఎత్తైన ప్రదేశాల్లో నీరు నిల్వలుండి సరైన సమయంలో కిందకు వచ్చి మిగతా పంట భూములన్నింటినీ సస్యశ్యామలం చేసే ప్రదేశం నుంచి మన యొక్క ఆశకు అంతు లేకుండా ఎక్కడ పడితే అక్కడ మనం ఈ డిఫారెస్టేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతా రకరకాల జీవనదులను సైతం మనం తొంగలోకి తొక్కేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. కనుక మనం అవసరమైతే ఇలాంటి అంశాల్లో కొంత వెనక్కి వెళ్ళైనా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకుని వెనక్కి తీసుకెళ్ళైనా సరే, మళ్ళీ పెర్నియల్ రివర్స్ నిత్య పుష్కరం కింద ఉండేటువంటి జీవనదుల్ని కాపాడుకునేటువంటి దిశగా ప్రయత్నం అయితే చేయాలన్నా మనం. కొబ్బూరి నవీన్, నేను అదే చెప్తున్నాను, కాస్టిజం రిలీజియన్ గురించి నేను అందా ఎంచుకున్నటువంటి టాపిక్ కూడా అదే. మనిషి యొక్క సౌలభ్యం కోసం కుల నిర్మాణం అనేటువంటిది సుమారు 3000-4000 సంవత్సరాల క్రితం జరిగితే ఆ కుల నిర్మాణాన్ని పెట్టినటువంటి అంశం ఒకటి, దానిని క్యారీ చేస్తున్నటువంటి నెక్స్ట్ తరం మనుషులు వాళ్ళ యొక్క ఫాల్స్ సుప్రిమసీకి, అంటే ప్రతి మనిషికి ఇతరుల కంటే నేను మంచి కారు వాడుతున్నా, ఇతరుల కంటే నేను మంచి బట్టలు వేసుకున్నా, ఇతరుల కంటే నేను మంచి ఆహారం తింటున్నా, ఇతరుల కంటే మంచి ఇళ్లలో ఉంటున్నా అనేటువంటి ఏదో ఒక ఇతరుల కంటే ఎక్కువ రకమైనటువంటి జీవన పరిమాణంలో బతుకుతున్నాం అనేటువంటి ఒక ఫాల్స్ సుప్రిమసీని కోరుకోవడం మనిషి యొక్క మామూలు మానసిక స్థితికి అద్దం పడతా ఉంటుంది. అది ఎప్పుడైతే ముదిరి పాకాన పడి ఇతరుల కంటే ఖచ్చితంగా కంటికి కనపడినటువంటి ఏయో ఫ్యాక్టర్స్లో నేనే గొప్పను చూపించుకునే ప్రయత్నం దిశగా కులాన్నో మతాన్నో వాడుకోవడం జరిగినప్పుడు అది ఆ మనిషి యొక్క మానసిక స్థితిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం గట్టిగా మాట్లాడుకుంటే మతం అనేటువంటిది ఇవాళ కొత్తగా బయట నుంచి ఎందుకు వచ్చింది అంటే మనం చెప్తున్నటువంటి ఈ యొక్క వర్ణ సంక్లిష్టమైనటువంటి వ్యవస్థలో మనం క్షత్రియులు, బ్రాహ్మలు, వైశ్యులు, శూద్రులు, తర్వాత 5వ క్లాస్ కింద 5th ఎలిమెంట్ కింద అన్టచబుల్స్ అని చెప్పి దళితుల్లో నిమ్న జాతుల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇదే సమాజంలో మనతో పాటే పుట్టారు తప్ప జననం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం అని చెప్పి మనం చెప్పుకున్నాం తప్ప ఎవరం పుట్టినా కూడా ఈ కులంలో పుట్టాలి, ఈ మతంలో పుట్టాలని మనకి తెలియకుండానే పుడతాం. కనుక అది గమనించడం మానేసి తోటివారికి ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పరాయ మతానికి సంబంధించినటువంటి ఆదరణ పొందడం వల్ల కాదా మనకి వాళ్ళ కొత్త మతాలు మన దేశంలోకి రావడం జరిగింది. మన యొక్క తప్పిదం కాదా ఇవాళ మనం క్రైస్తవత్వాన్ని విమర్శిస్తున్నాం. ఆ క్రైస్తవత్వాన్ని మనం విమర్శించే ఆ క్రైస్తవత్వం మిగిలిన నిమ్న జాతులు చాలా మందికి ఆదరం కింద, తల్లి కింద కనపడడం వల్ల కాదా ఈ రోజు ఇన్ని వైషమ్యాలు రావడం. అంటే తప్పు మనమే చేసి దాని ద్వారా వచ్చిన కాన్సిక్వెన్సెస్ నుంచి కూడా మనం ఏ పాఠాలు నేర్చుకోకుండా ఇప్పటికీ హిందూయిజం అంటే నాకు తెలిసి కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం, హిందూయిజం అంటే నాకు తెలిసి తోటి మనిషి యొక్క ఇష్టాయిష్టాలను గౌరవించడం, హిందూయిజం అంటే నాకు తెలిసి మన మతాన్ని మనం ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనేటువంటి దిశగా తీసుకెళ్లడం. మరి యొక్క నిర్వచనాల్ని ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం మార్చారో, ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పటికీ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారో ప్రజలందరూ అయితే గమనిస్తున్నారు. కనుక జనసేన పార్టీ కార్యకర్తల కింద నేను అందరినీ మార్చలేకపోవచ్చు, అందరికీ అర్థమైందని చెప్పలేకపోవచ్చు, నా వాయిస్ లక్షల మందికి చేరలేకపోవచ్చు, కనీసం చేరేటువంటి 100 మంది జనసేన కార్యకర్తలైనా గమనించాల్సినటువంటి అంశం మన అధినేత యొక్క అభిష్టం ఏంది అంటే కుల మతాలకి ఏదో మనం మీడియా ముఖంగా చెప్పడానికి ఈ ట్యాగ్ లేని కాదు, నిజంగా నిస్వార్థంగా కుల మతాలకు అతీతంగా ఇతరులు మనతో కలిసి పనిచేయడానికి కంఫర్టబుల్ జోన్ ఏర్పాటు చేయగలిగిన రోజున మన పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్లి నిజంగా మనం సక్సెస్ అయినట్టు. ఎవరైనా వ్యక్తి తనను మాదిగో అని చెప్పి మనం తక్కువ చేసి మాట్లాడడానికి ముందు, లేదా మనలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా కమ్మలు కానీ, రెడ్లు కానీ, ఇంకో కులాలు, కాపులు కానీ, ఇంకోళ్ళు కానీ తక్కువ చేసి మాట్లాడడానికి ముందు మనం అందరం వర్కింగ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళమే అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఒక కులవే ప్రస్తావన అయితే మనం ఎవరో ఉన్నతమైన కులాల నుంచి రాలా, మనం అందరం కూడా బ్రహ్మ యొక్క భుజాల నుంచి క్షత్రియులు వచ్చినా, తెలివితేటల నుంచి, ఆలోచనల నుంచి బ్రాహ్మణులు వచ్చినా, ఇంకా రకరకాల విధానాల నుంచి శూద్రులు అయితేనే, వయస్సులు అయితేనే, నిమ్న జాతులు అయితేనే ఎవరో వచ్చినా సృష్టికర్త నుంచే వచ్చామన్నటువంటి సంగతిని మనం దృష్టిలో పెట్టుకుని కులం అనేటువంటిది కేవలం ఆ రోజు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని రాను రోజుల్లో వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మార్చి ప్రజల్ని, అంటే మనుషుల్ని, మన తోటి మనుషుల్ని, సహచరుల్ని అతి దారుణమైనటువంటి విధానాల్లో యుగాల తరబడి, అంటే ఎలా చెప్పాలంటే కొన్ని 100 సంవత్సరాల తరబడి భయంకరమైనటువంటి డౌన్ ట్రేడర్నెస్ కి గురి చేశారో ఆ యొక్క గాయాలు మానాలి అంటే రిజర్వేషన్స్ మాత్రమే సరిపోవు,
స్వచ్ఛందంగా వాళ్ళందరినీ మనం హక్కును చేర్చుకోగలిగి వాళ్ళందరూ మన సమకాలికలే, మన మైండ్లో, మనసులో, వాచకరమైన ఎక్కడ మన ఈచ్ వాక్ అండ్ టాక్ ఆఫ్ లైఫ్లో ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి నెగిటివ్నెస్ అనేటువంటిది లేదు అనే దిశగా వాళ్ళ మీద మన తోటోడు అన్యాయం చేస్తున్నా మనం వాళ్ళతో చేయగలిపి తోటోని సైతం మనం న్యాయపరంగా ఎదుర్కోగలిగినప్పుడే వాళ్ళ మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతామని, ఈ జాతిపరమైనటువంటి వైషమ్యాలను కానీ సోదరులు సుధాకర్ అనే వ్యక్తి ఎవరో ఈ కులానికి సంబంధించినటువంటి ఆడపిల్ల విషయంలో అతి దారుణంగా చంపబడ్డారనేటువంటి మిత్రులు ఫేస్బుక్లో వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించి నేను చూడడం జరిగింది. కొంతమంది నాకు సంబంధించినటువంటి దళిత సోదరులతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూలంకషంగా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. దాన్ని సాధ్యమైనంత త్వరగా పార్టీ ఆఫీస్ పంపించడం కూడా జరుగుతుంది. గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కులాలు అనేటువంటివి కేవలం మన పరిపాలనా సౌలభ్యం కోసం ఎప్పుడో అప్పుడుండే సామాజిక పరిస్థితుల రీత్యా మనం ఏర్పరచుకుంటే, వృత్తుల రీత్యా మనం దాన్ని గమనించుకుని పలానా కొండలు తయారు చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కుమ్మరి అని, పలానా పొలం దొలగలిగినటువంటి వ్యక్తిని కాపనో, కమ్మనో, రెడ్డోనో, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సునకాలని ట్యాక్సీలు కలెక్ట్ చేసుకోగలిగే వ్యక్తిని ఫలానా అని, వ్యాపార దక్షత కలిగినటువంటి వ్యక్తిని వైశ్యుడని, ఇలా ఏదన్నా ఇతరితర పనులు సంబంధించి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిమ్న జాతులని అలా మనం వృత్తిరీత్యా కులాలను ఎంచుకుంటే అది కాస్త మనిషి మీద మనిషి ఆధిపత్యం చేసుకోవడానికి, మనిషి మీద మనిషి లేని గర్వాన్ని చూపించుకోవడానికి మూర్ఖత్వంతో వాడుకుంటున్నామంటే అది కేవలం మన యొక్క వెనుకబాటుదనానికి అర్థం పడుతుందనేటువంటి సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ఆదర్శాలు అనేటువంటి మాటల వరకు పరిమితం కాకుండా చేతల్లో కూడా ఇంప్లాంట్ చేసుకుని, ఒకవేళ మనం పెరిగినటువంటి వాతావరణాల్లో తెలుసో తెలియకో మన మనసుల్లో ఏదైనా లాంటి తప్పుడు ఆలోచనలకి బీజాలు పడి ఉంటే ఆ బీజాలను కోకటి వేలతో సహా పెకలించి మన యొక్క ఆలోచన స్ఫూర్తిని, జనసేన యొక్క ఆలోచన స్ఫూర్తితో మనం ముడిపెట్టి నడవాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకుని ప్రతి మనిషిలో మనిషినే చూడాలి తప్ప మనిషి మనిషికే పుడతాడు తప్ప మతానికో కులానికో పుట్టడో, మతం కులం అనేటువంటిది మనిషి ఆలోచనకి పుట్టినటువంటి ఒక ఈవిల్ అనేటువంటి ఆస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని అందరం ముందరకు సాగాలని, పార్టీ బలోపేతం దిశగా కేవలం మన యొక్క మాటల వరకే ఎస్సీలకు ఎస్టీలకు పెద్ద పెట్టేస్తామని కబుర్ల వరకే పరిమితం కాకుండా నిస్వార్థంగా మనం ఎస్సీలకి ట్రూ అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది జనసేన ద్వారా ఏ రకంగా వస్తుందనేటువంటి మనం రూపొందించుకున్న ప్రణాళికల్ని సమయానుకూలంగా, సందర్భానుకూలంగా ఆయా కులాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని, ప్రతి ఒక్క సోదరుడి లోపల జనసేన కార్యకర్త కుల మత ప్రాంతాలకు అతీతంగా మనం పార్టీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ లక్షణాలను పునిపుచ్చుకోవాలని గుర్తుపెట్టుకోవాలని, కుల మతాలైనటువంటి ప్రస్తావన కూడా అవి మనం వేస్ట్ చేయడం టైం అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని, కాపు రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు మాత్రమే నేను కాపుల గురించి మాట్లాడతానని, ఇంక ఏ ఇతర అంశాల గురించైనా కులపరమైనటువంటి విధానాల్లో దాన్ని చూడడం జరిగినప్పుడే కుల ప్రస్తావన తీసుకొస్తానని, అది తప్ప పార్టీలో నాతో పనిచేసే కార్యకర్త నా ఆఖరి శ్వాస దాకా నాతో పాటే పనిచేసిన తన కులం ఏంటి మతం ఏంటని కూడా అడిగే ప్రయత్నం నేను చేయనని, ఇతర కార్యకర్తలు కూడా చేయొద్దని, పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ వ్యక్తినైనా తన కులం గాని, ప్రాంతం గాని, మతం గాని అడగకుండా కేవలం తన పేరు, తన బ్లడ్ గ్రూప్ మాత్రమే అడిగి పార్టీలో మనం తనతో కలుపుకుని పనిచేసుకెళ్ళగలిగిన రోజున మనం చెప్పేటువంటి ఆదర్శాలు ఎంత సిన్సియర్గా పాటిస్తున్నామని ఇవాళకైతే ఇవాళ కాకపోతే రేపైనా కూడా ప్రతి సోదరుడికి అర్థమవుతుంది. కాబట్టి మన సిన్సియారిటీతోనే మన యొక్క నిబద్ధతను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మనతో కలిసేటువంటి ఏ మిత్రుడిని ఎలాంటి సందర్భంలో కూడా నీ కులం ఏంటని కానీ నీ మతం ఏంటని కానీ అడగద్దని, నేను గమనించిన కాడికి మతంతో మంచితనం, కులంతో సమర్థత రాలేదని, రాదని, రాబోదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, సమర్థులు తమ పెరిగినటువంటి వాతావరణం రీత్యా, తమకు ఉండేటువంటి ఐక్యూ రీత్యా, సమర్థతను రీత్యా, చిన్నతనంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం రీత్యా వాళ్ళకి ఆ సమర్థతలు అబ్బుదే తప్ప కులంతోనూ, మతంతోనూ, ప్రాంతంతోనూ ఆ విషయంలో సంబంధం లేవని గుర్తుంచుకోవాలని, కార్యకర్తలంతా ఏకదాటిగా కులం మతాలకు అతీతంగా ఈ కుల వ్యవస్థ నిర్మూలన లాంటి పెద్ద పెద్ద పదాలు మనం వాడలేకపోయినా నేను సైతం వాటికి దూరంగా ఉంటాననేటువంటి కనీస ధర్మాన్ని మనం పుణికిపుచ్చుకుని పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో ముందరకు సాగడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి మన వంతు మనం కృషి చేద్దాం. కుల మతాలకు అతీతంగా మన పార్టీ నిర్మాణం చేసుకుందాం. స్పష్టమైన వైఖరిలో ఇతర కులాల పట్ల మనకు ఉండేటువంటి గౌరవం కానీ, వారి ఆహారపు అలవాట్ల పట్ల మనకు ఉండేటువంటి అభిప్రాయాన్ని కానీ, అంటే మనం ఆవుని పూజించవచ్చు, వాళ్ళ ఆవుని భుజించవచ్చు. మనం పూజించినటువంటి ఆవుని వాళ్ళు భుజిస్తున్నారు కనుక వాళ్ళు మన బద్ధ శత్రువులు కారు. సాధ్యమైతే మనం ఎందుకు భుజించమో వాళ్ళకి తెలియచేద్దాం. అయినప్పటికీ వాళ్ళు తినాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇష్టాన్ని గౌరవిద్దాం. ఆ ఇష్టాన్ని గౌరవించడంలోనే మన సహేతుకమైనటువంటి మన యొక్క ఆ బ్రదర్లీహుడ్ అనేటువంటిది, ఆ భ్రాతృత్వం అనేటువంటిది ఉంటుందనేటువంటి సంగతిని దృష్టిలో పెట్టుకోవాలని ప్రతి కార్యకర్తకి నేను తెలియజేసుకుంటున్నా. ట్రూ. ఎనీ మోర్ క్వైరీస్? ఐ మీన్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా?
అదే చెప్తున్నప్పుడు కులపరమైనటువంటి అంశాలను మనం గమనిస్తే ఈ కుల వ్యవస్థలో వచ్చేటువంటి తలకైపోటు ఏంటంటే పౌరోహిత్యం చేసేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి కొడుకు పౌరోహిత్యం మీద ఆసక్తి చూపించాలని ఉండదు. అంటే వృత్తి అనేటువంటిది ఆ మనిషి యొక్క ఇండివిజువల్ ప్యాషన్తో ఎంచుకోబడుతుంది. ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది అంటే సమర్థులైనటువంటి వాళ్ళే పదవుల్లో కాకుండా అసమర్థులు కూడా కుల వృత్తిని కొన్ని సందర్భాలు ఎంచుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవ్వాలంటే పరిస్థితులు మారినాయి, ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. సో క్యాస్టిజం అనేటువంటి దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. అది ప్రైడ్ ఫ్యాక్టర్కి, ఫాల్స్ ప్రైడ్ ఫ్యాక్టర్కి దారి తీయడం అయితేనే, ఇంపార్టెన్షియల్ పీపుల్ని మనం రకరకాల పొజిషన్స్లో కూర్చోబెట్టడం అయితేనే, రాచరిక వ్యవస్థలో రాజు కొడుకు రాజు స్థాయి మనిషి అవ్వాలని రూల్ లేకపోయినా కూర్చోబెట్టేవు. అలాంటప్పుడు ఏం జరిగేదంటే ప్రజలకు సరైన పరిపాలన అందేది కాదు. ఈ కుల వ్యవస్థ అనేటువంటిది ఒక మనిషి యొక్క ఇంట్రెస్ట్ ఇచ్చి తనకు ఒక కులాన్ని ఆపాదించి తన నెక్స్ట్ జనరేషన్లో తను వేరే వృత్తిని ఎంచుకుంటున్నప్పుడు ఆ వేరే కులానికి సంబంధించినటువంటి ఆ క్లాస్లోకి మైగ్రేట్ అవ్వడానికి అవకాశం లేదు. ప్రపంచ దేశాల్లో ఇలాంటి సమస్యలు లేవంటే ఉన్నాయి. అక్కడ లోయర్ క్లాస్, అప్పర్ క్లాస్లో డబ్బులు సంపాదించి తన క్లాస్ మారిపోతుంది, జీవితం మారిపోతుంది, తరం మారిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేసినా కులం మారట్లేదే. ప్రపంచ దేశాల్లో కూడా వైషమ్యాలు ఉన్నా ఒకనొక స్థాయికి వచ్చేసరికి అవి మారుతున్నాయి. మైకేల్ జాక్సన్ లాంటి నల్ల జాతీయుల్లో పుట్టినప్పటికీ ఇంజక్షన్లు చేయించుకుని తెల్ల జాతీయుడి కింద, శ్వేతవర్ణీయుడి కింద మారిపోయాడు. కానీ మన దగ్గర అలా కులం మార్చుకోవడం ఉన్న ఆస్కారం ఏంటి? మన దగ్గర ఉన్న ప్రొవిజన్ ఏంటి? మన దగ్గర మాత్రం అలాంటి ప్రొవిజన్ లేదు. కనుక ఈ తరం యువతైనా మనం దాని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. హోప్ ఆల్ ద పాయింట్స్ ఆర్ క్లియర్డ్. నైస్ టాకింగ్ టు యూ ఆల్. ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక మెసేజ్ మీ, ఐ ట్రై టు రిప్లై యూ ఇన్ లీజర్. జై జనసేన, జై హింద్.